ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క 2006 మే నెల మాస ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా గోచారం చూసినట్లయితే కుజుడు శని ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు. రవి బుధులు మేషంలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి, కేతు సింహరాశి, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క తులారాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి కుజుడిని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ రాశి అధిపతి మీకు వ్యయం స్థానంలో ఉన్నారు. పైపెచ్చు మీకు ఈ యొక్క దశమ కోణాధిపత్యం ఉద్యోగ స్థానము, అలాగే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని మీకు మీనరాశిలో ఉన్నారు. కుజునితో కలిసిన శని భగవంతుడికి కుజునితో యొక్క వ్యతిరేక స్వభావం కలుగుతుంది. ఫైటింగ్ సెక్షన్ ఉంటుంది. కుజుడు ఎవరితో కలిసి ఉన్నా వ్యతిరేకంగా ఫైట్ చేసే మోటివేషన్లో ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ మీరు ఈ యొక్క నెలలో ఫేస్ చేస్తారు. అలాగే కుజుడు వచ్చేసి మీకు 11వ తేదీ మేషంలోకి వస్తాడు. అప్పుడు మీకు కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి వస్తారు. తద్మూలకంగా తులారాశిని చూస్తాడు కుజుడు. అక్కడ రవి బుధులు కూడా తులారాశిని చూస్తున్నాయి, మీ సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నాయి. దీని మూలంగా ఏమవుతుంది? నెక్స్ట్ తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందకి వస్తుంది. తులారాశి తులాలగ్నం వారికి మీకు దశమాధిపతి అయినటువంటి చంద్రుడు మీ క్షేత్రంలోనే ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారికి ఆచితూచి మాట్లాడే స్వభావం ఉంటుంది. ఒక్కొక్కసారి మనుషులను చిన్నచూపు చూసి కూడా మాట్లాడతారు. లాభం ఉంటేనే మాట్లాడతారు. మాటలో కూడా లాభం వీళ్ళకి కనిపించాలి. వీళ్ళకి తక్కెడ గుర్తుతో ఉంటుంది ఈ యొక్క తులారాశి. అంటే ఆచితూచి వ్యవహరించడం, తూకం వేయటం. సో మీరు బిజినెస్ చేసిన వ్యాపారంలో కొంచెం లాభాలు అవి కొంచెం కనుమరుగైనా తొందరగా ఫీల్ అయిపోయి బయటపడతారు. అలంకార ప్రియులు, అలాగే అందానికి సంబంధించినవన్నీ చాలా వరకు మీరు సమకూర్చుకుంటారు. గర్భ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి ఈ తులారాశి తులాలగ్నం వారికి ఎక్కువ. దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి తులారాశి తులాలగ్నం వారికి పంచమంలో రాహు ఉన్నారు. తాత్కాలిక వైరాగ్యం కలుగుతుంది. తాత్కాలికమైనటువంటి పూజలు చేస్తారు. 6వ ఇంట్లో వచ్చేసి మీకు శుక్రుడు కుజుడు ఉన్నారు. శుక్రుడు 3వ ఇంటి అధిపతి, అష్టమాధిపతి. ఈయన కుజుడు వచ్చేసి మరలా 11వ తేదీ మీకు మేషంలోకి వస్తాడు, స్వక్షేత్రంలోకి వస్తారు. ఈయన కూడా స్వక్షేత్రంలో మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్. తృతీయాధిపతి అష్టమాధిపతి మోసగాళ్ళ చేతిలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా బిజినెస్ చేయాలని జాబ్ కోసం అమౌంట్స్ తీసుకోవటం ఇలాంటి వాళ్ళ చేతులలో పడతారు మీరు. అందులో ఒకసారికి రెండు ఆలోచించి మీరు జాగ్రత్తగా లాంటి వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా ఎంక్వైరీ చేసుకొని అసలు ఆ జాబ్ కన్ఫామ్గా ఉందా, అది ఏ ప్లేస్లో ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు అమౌంట్ ఇచ్చి మీరు జాయిన్ అవ్వాలి. బ్లైండ్గా వెళ్ళారంటే మీరు నష్టపోతారు. ఇప్పుడు ఈ పీరియడ్ అలా ఉంది. మరి నెక్స్ట్ ఇల్లుకి సంబంధించి ప్రయత్నాలు చేస్తారు, కానీ అది అంత అనుకూలంగా కనిపించట్లేదు. 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నప్పటికీ మీకు లాభాధిపతి అయినప్పటికీ కూడాను శుక్రుడు మీకు కొంత ఫేవరబుల్గా ఉండింటే బాగుండు. కాకపోతే కష్టపడాల్సి వస్తుంది, బాగా కష్టపడాలి. ఒక స్థలం అయితే కొనగలుగుతారు. ఎందుకంటే గురు వీక్షణ ఉంది మీకు. 3వ ఇంటి అధిపతి 6వ ఇంటి అధిపతి గురు వీక్షణ ఉంది కాబట్టి 3వ ఇంటిని రాశిని చూస్తున్నారు కాబట్టి కొంత స్థలం తీసుకోవడము ఇలాంటివి జరుగుతాయి. అది కూడా గొప్పగా యోగించే అవకాశం కనిపించట్లేదు. మరి
ఎందుకంటే బృహస్పతి మీ లగ్నానికి రాశికి ఈయన తృతీయ షష్టాధిపతి, 6వ ఇంటి అధిపతి, 3వ ఇంటి అధిపతి. భాగ్యంలో కోణంలో ఉన్నటువంటి ఈ యొక్క బృహస్పతి మీకు ఇలాంటి ఫలితాలను కలగజేస్తున్నాడు. ఈయన రాహువును కూడా చూస్తాడు, 6వ ఇల్లు. శత్రు రుణరోగ సమస్యల నుంచి బయటపడగలుగుతాడు. సిబ్లింగ్స్ తోటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. కోర్టు వ్యవహారాలు కొన్ని సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోవటానికి మీరు సన్నిద్ధంగా ఉంటారు. ఎటువంటి భావాలు కలిగి ఉంటారు అనేది నిండు కుండలాగా ఉంటారు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్లస్ మైనస్ పాయింట్ ఒక్కటే, ప్రతి పైసా ఆచి తూచి మీ వరకు మీరు ఎంతో లగ్జరీగా ఉంటారు. మీ అలంకరణ, మీ లగ్జరీ అదంతా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. మీకంటూ కాకుండా వేరే వారికి, ఈవెన్ పిల్లలకు పెట్టాలన్నా మీరు ఆలోచిస్తారు. ఇది ఈ తులారాశి తులాలగ్నం వారికి ఉన్నటువంటి మైనస్ పాయింట్. అందుకనే చెప్పేది, ఈ తులారాశి వారికి ఎప్పటికైనా లక్ష్మీదేవి స్తోత్రంతో పాటు స్థిరత్వాన్ని ఇచ్చే కనకదుర్గాదేవి స్తోత్రాలు, లలితా సహస్రనామం పారాయణం చేసుకున్నట్లయితే అటువంటి బ్లైండ్ నేచరు, అలాంటి వ్యతిరేకమైన అంటే మన సహనానికి, మనకున్న పరిస్థితికి అన్నిటికీ ఒక పరీక్ష. ఇంట్లో వాళ్ళకే చక్కగా తన వరకు తను చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదంటే ఎవరికైనా కోపం వస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాల ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నదాన్ని పోగొట్టుకోకండి. లేని వాళ్ళు చక్కగా ఉద్యోగంలో చేరటానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిన్నదైనా జాబ్ వస్తే ముందు అందులో ఇన్వాల్వ్ అయిపోండి. కష్టం ఎంతైనా పడండి. త్వరలో మనకు గోచారం కరెక్షన్ కాబోతుంది. అన్ని రకాలుగా స్థిరంగా మనం మార్పులు జరుగుతాయి. వరల్డ్లో, దేశంలో అంతా మనకు మార్పులు జరిగి అనుకున్న ఫీల్డ్లో వెళ్ళే అవకాశం చక్కగా ఉంది. మనది వ్యవసాయ క్షేత్రం కాబట్టి ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి దశమ క్షేత్రం వచ్చేసి యొక్క కర్కాటక రాశి. జలం అంటే వరి, అలాగే చెరకు, నెక్స్ట్ వచ్చేసి వరితో పాటు నిమ్మ తోటలు, బత్తాయి, మామిడి ఇలాంటి పంటలు వ్యవసాయం చేస్తే మీకు రాబడి చాలా బాగా ఉంటుంది. తులారాశి తులాలగ్నం వారి గమనించగలరు. స్వస్తి.